వెల్కమ్ బ్యాక్ టు నాది స్టైల్. అది అట్టుంటది నా తెలివి. మైక్ కనెక్ట్ చేసి మైక్ ఫోన్ దగ్గర పడేసి నేను ఇక్కడ అరుస్తున్నా. సో సో మనం ఇలా మైక్ పెట్టుకొని వాయిస్ ఓవర్ కాకుండా వీడియో చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇదేంటి ఇలా తిరుగుతుంది. ఓకే, సో ఈరోజు ఏంటి అంటే మనము వెజ్ మంచూరియా చేయబోతున్నాం. ఎస్, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అండ్ యాక్చువల్లీ నా దగ్గర క్యాబేజ్ కూడా లేదు. సో మంచూరియాలో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్ కదా. సో క్యాబేజ్ లేకుండా నా దగ్గర ఉన్న వాటితో చేద్దామని అనుకున్నాను. ఎలా వస్తుందో ఏందో నాకే తెలీదు. సో మంచి వస్తే మీరు ఈ వీడియో సేవ్ చేసుకొని మీ దగ్గర మీరు ట్రై చేసుకోండి. రాకపోతే క్యాబేజ్ కూడా వేసుకోండి, నేను చేసేదే లేదు, వాళ్ళు ఎందుకు ఏం తింటారు. అండ్ సో నా దగ్గర ఈ మిక్స్డ్ వెజ్జెస్ ఉన్నాయి. గట్టిగా సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్, ఐఎమ్ సో సారీ. ఓకే, ఒక్క నిమిషం. ఎట్ట పెట్టాలి ఇది, ఎట్ట పెడతారు జనాలు. ఓకే, యాక్చువల్లీ నా దగ్గర క్యాబేజ్ క్యాబేజ్ లేదని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ మిక్స్డ్ వెజ్జెస్ ఉన్నాయన్నమాట, వాల్మార్ట్లో దొరుకుతాయి మనకి ఫ్రోజన్ వెజ్జెస్. సో నాకు ఐడియా వచ్చిందనమాట. ఇందులో యాక్చువల్లీ ఏంటిది క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకేమున్నాయి, అంతే అవే ఉన్నాయి. సో వై నాట్ దీన్ని మనం లైక్ రెగ్యులర్గా వెజ్జెస్ చాప్ చేసి గ్రేట్ చేసి వేసే కన్నా ఇవి వేసేస్తే లైక్ ఫైన్గా చాప్ చేసి ఇవి కొన్ని పెద్ద పెద్దగా ఉన్న బీన్స్ ఫైన్గా చాప్ చేసి ఇవి వేస్తే బాగానే ఉంటుందేమో అని అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా వస్తుందో. ఓకే, స్టే ట్యూన్. దిస్ ఇస్ అ మిక్సింగ్ బౌల్. పెద్ద బౌల్ ఏదైనా ఉంటే అది మిక్సింగ్ బౌల్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, డోంట్ వరీ. ఫస్ట్ ఇవి ఎట్లున్నాయో చూడాలి, ఎంత పెద్దగా ఉన్నాయో. జస్ట్ కొంచెం గడ్డగా ఉండాలి. నా బొద్ద తెలుగు వస్తలేదు ఫ్రెండ్స్, సారీ. ఏదో ఇంగ్లీష్ వస్తుందని కాదు, ఏది రావట్లేదు. బోసిగ్గా చూసారా, ఇంగ్లీష్ కూడా రావట్లేదు. బేసిక్గా నాలుక మందమైంది ఈ మధ్య. సో ఇది బాగా గడ్డగట్టింది. ఒక 2 minutes ఓవెన్లో పెడితే విడిపోతుంది. సో అలా కొంచెం అదేంటి ఓవెన్లో పెట్టి అవి కొంచెం విడిపోయిన తర్వాత దాన్ని అంతా ఒక బౌల్లో వేసుకొని అండ్ పెద్ద పెద్దగా ఏమైనా ఉంటే అవి చిన్న చిన్న చాప్ చేసుకున్నాం. మరి అంత పెద్దగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు సరిగ్గా ఉడకవు అని చెప్పి సో అట్లా అదేంటి వెజిటేబుల్ చాపర్ తీసుకొని చిన్నగా కట్ చేస్తున్నాను, ఎందుకంటే బీన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. సో అలా. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ మైక్ పెట్టుకొని రికార్డ్ చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. అండ్ దానివల్ల నేను అంతసేపు మాట్లాడుతూనే ఉన్నా, బట్ ఏది రికార్డ్ అవ్వలేదు. సో అలా చాప్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసి అందులో కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, కారం, ధనియా పొడి అట్లా మన దగ్గర ఉన్న స్పైసెస్ వేసేసుకొని మనం దాన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. బికాజ్ మనకు అది కొంచెం బాల్స్ లాగా ఫామ్ అవ్వాలి, అదే చెప్తున్నాను అక్కడ. అండ్ ఇలా పప్పు గుత్తితో కొంచెం అలా దాన్ని స్మాష్ చేస్తూ ఉంటే మంచిగా వెజ్జెస్ కూడా కొన్ని ఇట్లా మెత్తగా అయిపోతాయి. అండ్ మంచిగా బాగా కలిపిన తర్వాత మనం ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అక్కడ పక్కన పెట్టుకుందాము. అండ్ హ్యాండ్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని చేస్తే మనకు అది స్మూత్గా వస్తుంది, లేకపోతే చేతికి అతుక్కుంటుంది మొత్తము. సో అలా చేసుకొని పక్కన పెట్టుకొని సో
అలా డీప్ ఫ్రై కోసం మనం ఇట్లా కొంచెం డీప్గా ఉండే ఒక పెనం కళాయి తీసుకొని దాంట్లో 3/4 వరకు ఆయిల్ ఫిల్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే మొత్తం ఫిల్ చేస్తే ఇట్లా మనం అవి బాల్స్ వేసిన తర్వాత అవి కొంచెం ఇట్లా ఇట్లా పొంగుతాయి కదా. సో అలా అందులో అవన్నీ వేసేసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని అదండి వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ మారుతుంది. బట్ పైన వరకే కొంచెం కలర్ మారి ఇట్లా కొంచెం మాడినట్టు అవుతుంది. బట్ లోపల వెజ్జెస్ మాత్రం ఉడకవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని మనం వేయించుకోవాలి. అండ్ కొంచెం పేషెన్స్తో కూడిన పని అనమాట. సో తప్పదు, ఇంకా కావాలి అని అంటే చేసుకోవాలి. సో వన్ సెట్ అంతా అట్లా ఆయిల్ వేసి అవి ఫ్రై అవుతున్న టైంలో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆ ఉండల్ని మనము చుట్టుకోవాలి. సో ఇట్ మేక్స్ ఈజీ అనమాట. ఎందుకంటే మొత్తం అట్లా నుంచొని చేసి ఆ తర్వాత మళ్ళీ నుంచొని మళ్ళీ ఫ్రై చేసి ఇదంతా కన్నా కొంచెం అట్లా టైం కలిసి వస్తుంది అనమాట. అండ్ అలా ఫ్రై చేసుకున్న వాటిని మనం కొంచెం ఒక టిష్యూ పేపర్ వేసి పక్కన ఒక బౌల్లో పెడుతున్నా. సో దట్ ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. సో అలా ఫ్రై అయిపోయిన వాటిని మనం టేస్ట్ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి ఆగదు కదా ఆత్రం. సో అవి ఫస్ట్ తినేసి ఆ తర్వాత ఎలా ఉంది అని చెప్పి మిగతా చేద్దాం అన్నట్టు. అంటే ఎట్లున్నా చేస్తా, కాకపోతే కొంచెం సాల్ట్ అవి ఇవి చూసుకోవడానికి. నేను ఎంత పెద్ద ఇదిదాన్నో మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తుంది ఏంటంటే నేను గంట నుంచి ఆల్మోస్ట్ ఈ పిండి కలిపేది ఇదంతా రికార్డ్ చేసా. అది మధ్యలో అదేంటి వీడియో స్టార్ట్ చేసినప్పుడు మైక్ పెట్టుకున్నా. అంటే రీల్స్ స్క్రోల్ చేస్తూ ఇట్లా బాగా ట్రెండ్ అవుతుంది కదా ఒక ఆడియో, బట్టని బొటనీ క్లాస్ ఉంది ఆ పాటకి. రీల్ చూసేసి ఇన్స్టెంట్గా మనకి ఎట్లా జెట్ స్పీడ్లో డెసిషన్ తీసుకోవాలి కదా. సో చేసే పని ఆపేసి మరీ రీల్ చేసిన అనమాట. ఇడనే కిచెన్లోనే బాగానే వచ్చింది రీల్, పోస్ట్ చేస్తా తర్వాత. సో ఆడ ఇట్లా 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 ఏలు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా అది ఇది అని చెప్పి చెప్పుకుంటా ఏలు పెట్టిన. కానీ ఆడ వాయిస్ రాలేదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇట్లా పెనం మీద ఆయిల్ పెట్టి అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకపోతే హైలో పెట్టొద్దు, డీప్ ఫ్రై కదా అని చెప్పి ఎమ్మటే కలర్ చేంజ్ అవ్వాలి అని తుత్తర ఎక్కువైనా అలాగా కాదు, నేను పెట్టలేదు. వంటలో కొంచెం పేషెన్స్ ఉంటుంది నాకు. ఓకే, సో కొంచెం మీడియం టు హై పెట్టుకొని మధ్యలో పెట్టుకొని ఒక 75 ఇట్లా పెట్టుకొని వాటిని ఇండియాలో చేసేటట్టయితే మీడియం పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లేమ్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా. ఇక్కడ కాయిల్ ఫ్లేమ్స్ కాబట్టి ఒక 75 to 80 అట్లా పెట్టి డీప్ ఫ్రై చేయాలి. ఎందుకంటే లోపల వెజ్జెస్ ఉన్నాయి కదా, మనం చేసేది అసలుకి మిక్స్డ్ వెజ్, 1, 2, 4 రకాలు ఉన్నాయి లోపల. అవన్నీ పైననేమో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి, లోపల వెజ్జెస్ ఉడకాలి. అంటే ఏంటి, మనము లో ఫ్లేమ్లో పెట్టి వాటిని కాల్చుకోవాలా, డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే. మంచూరియన్ బాల్స్ ఫ్రై అవుతున్నాయి కదా, మనం ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, చాపింగ్ బోర్డు పెట్టినా. చాపింగ్ బోర్డ్ పెట్టి ఏం చేస్తావే లహరి అంటే, చాపింగ్ బోర్డ్ అంటే ఏం చేస్తారు, చాప్ చేస్తాను. ఆనియన్స్ గార్లిక్ మనం చాపర్లో వేసి కట్ చేస్తాం. అంత చిన్నగా వస్తాయి మంచిగా. జస్ట్ ఇట్లా కట్ చేసి ఈ ఆనియన్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని చాపర్లో పెట్టుకోవచ్చు. నా అలాంటిది అయితే ఇంతే వస్తుంది, ఎందుకంటే ఇది పెద్ద ముక్క పెట్టినా అవుతుందేమో, కానీ నేను నన్ను పర్సనల్ బౌన్సర్ని హైర్ చేసుకోవాలి చాప్ చేయడానికి. మళ్ళీ చాపర్లో పెట్టి కొట్టడానికి కూడా అంత గట్టిగా ఉంటుంది. కొంచెం పెద్ద ముక్కలు వస్తే సిచ్యువేషన్ ఇది ఫ్రెండ్స్, నా సిచ్యువేషన్. ఆనియన్స్ కట్ చేసా ఇప్పుడే. కట్ చేసినవి ఇందులో నుంచి ప్లేట్లో వేస్తుంటేనే నాకు కళ్ళు ఘోరంగా ఇరిటేట్ అవుతున్నాయి, ఎందుకో తెలీదు.
చిన్నప్పుడు నాకు వచ్చిన ఏకైక పని ఈ అల్లం వెల్లిపాయలు నూనె. అల్లం కూడా కాదు, ఓన్లీ వెల్లిపాయ నాకు ఇష్టం ఉండేది. ఇప్పుడు చిరాకులు వేస్తుంది, అది వేరే విషయం. ఫస్ట్ ఇవి వేయడం మర్చిపోయా, గార్లిక్. ఈ సాస్ లో కలిపే లోపే తింటాను పక్కన ఉంచుకొని రోజు ఒకటి. కొత్తిమీర, ఓవెన్లే కానీ. సో అలా మన మంచూరియన్ బాల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దానికి గ్రేవీ కోసం అని చెప్పి ప్రీవియస్గా చూపించినట్టు ఆనియన్స్ అండ్ గార్లిక్ ఫ్రై చేస్తున్నాను. అండ్ ఆనియన్స్, గార్లిక్, చిల్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ దాంట్లో మన సాసెస్ అన్నీ లైక్ అదేంటి చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, కెచప్ ఇవన్నీ యాడ్ చేయాలి. మన టేస్ట్కి తగ్గట్టు టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేయొచ్చు. అండ్ మనకి ఒకవేళ స్పైసెస్ సరిపోలేదు మన స్పైస్ లెవెల్కి అన్నట్టు అనిపిస్తే కొంచెం ఇంకా ధనియాల పొడి అండ్ ఆల్సో కారం వేసుకోవచ్చు. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మరి గ్రేవీ థిక్గా ఉండకుండా కొంచెం వెట్ గ్రేవీ లాగా రావాలి అని చెప్పి. మనల్ని మంచూరియాలో బయట అడుగుతారు కదా వెట్ ఆర్ డ్రై అని చెప్పి, సో ఇందులో వెట్ అనమాట. సో అలా చేసేసి లాస్ట్కి ఆ మంచూరియన్ ఆ బాల్స్ అన్నీ ఇందులో వేసేయాలన్నమాట. ఆ గ్రేవీలో ఆ మంచూరియా వేసిన తర్వాత కొంచెం సేపు దాన్ని వదిలేస్తే ఆ గ్రేవీ అంతా పీల్చుకుంటుంది. అండ్ ఆల్సో స్పైసెస్ అన్నీ ఆ మంచూరియన్ బాల్స్లోకి వెళ్ళి అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. సో వెంటనే తింటే అంత ఎఫెక్టివ్గా ఉండదు, కొంచెం సేపు తర్వాత తినే దానికన్నా. సో అలా మంచూరియా అనేది రెడీ అయిపోయింది. అండ్ ఆల్సో దానిపైన కొంచెం కొత్తిమీర, గ్రీన్ ఆనియన్స్ ఇట్లా ఏమైనా ఉంటే వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దాని తర్వాత అంతా క్లీనింగ్ చేసేస్తున్నాయి ఇక్కడ. ఫైనల్ వర్డిక్ట్ నేనేం చెప్తా అంటే ఆ మంచూరియాకి బాగానే ఉంది. కాకపోతే మనం వెజ్జెస్ డైరెక్ట్ గా తీసి ఫ్రిడ్జ్ లో నుంచి చేసాం కాబట్టి అవి లోపల ఎంత మనము లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసినా కూడా కొన్ని గట్టిగానే ఉన్నాయి. ఐ మీన్ ప్రాపర్ గా కుక్ అవ్వలేదు. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే మనం వెజ్జెస్ అన్ని మిక్స్డ్ వెజ్జెస్, బట్ మనం అవన్నీ సాల్ట్ వేసి కొంచెం ఒక విజిల్ కుక్కర్ లో పెట్టిన తర్వాత వాటిలో మనం ఈ ఫ్లోర్ ఇవన్నీ స్పైసెస్ కలిపి అప్పుడు మంచూరియన్ బాల్స్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకున్నది. సో చేసుకోవాలి అనుకునేటోళ్ళు యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్. కాకపోతే ఒక స్టెప్ యాడ్ చేసుకోండి.